హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోనసీమ టేస్టీ రెసిపీస్. నేను మీ లావణ్య ప్రసాద్. చేపల పులుసు తయారు చేయాలంటే మసాలా తయారు చేయడం అలాగే కర్రీ ప్రిపేర్ చేయడం కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదండి. నేను ఈరోజు ఈ వీడియోలో మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాన్ని ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా నేను చెప్పినట్లు చేయండి. ఈసారి చేపల పులుసు వండేటప్పుడు ఈ మసాలాతో చాలా సులువుగా చేసుకోండి. తొందరగా కర్రీ అయిపోతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. 1/2 kg ఫిష్ పీసెస్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నానండి. వీటిని బాగా కలుపుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 150 గ్రామ్స్ వరకు ధనియాలు తీసుకున్నానండి. 100 గ్రామ్స్ వరకు జీలకర్రని యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మొగ్గలండి, 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్కలు తీసుకున్నాను. ఇవన్నీ ఒక 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మసాలా తయారు చేసి చేపల పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుందండి రుచి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కంటైనర్లో దీన్ని సేవ్ చేసుకోండి. ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేపల పులుసుని తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, బయటైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 1/2 kg చేప ముక్కలకి 100 గ్రాముల వరకు చింతపండు సరిపోతుంది. ఈ చింతపండుని కడిగి నానబెట్టుకోవాలండి. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ని వేసి అలాగే గ్రీన్ మిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే చిటికెడు ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఈ విధంగా 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బెండకాయ టమాటా ముక్కలు వేసి మరికొద్దిసేపు మగ్గనివ్వాలండి. ఈ విధంగా మూత పెట్టి 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా చేప ముక్కలన్నీ వేసి మరొక 5 నిమిషాల వరకు దీన్ని కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం కొద్దిగా కారం అలాగే పసుపుని యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నానబెట్టిన చింతపండు పులుసుని వేసుకోవాలి.
చింతపండు పులుసు వేసిన తర్వాత గరిటె పెట్టకుండా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టి 7 నుంచి 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మరొక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా చేపల పులుసు రెడీ అయిపోయిందండి. వాసన అయితే అదిరిపోతుందండి. రుచి కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పిన ఈ స్టైల్లో మీరు తప్పకుండా ఈసారి చేపల పులుసుని ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. నేను చేసిన ఈ చేపల పులుసు తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.